హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఉల్లిపాయ టమాటా పచ్చడి చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఉల్లిపాయలు ఈ విధంగా కొద్దిగా వేగుతాయి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ చింతపండు, టేస్ట్కి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిలో కారాన్ని మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ టమాటాను మెత్తగా ఉడకనివ్వాలి. టమాటా ఉల్లిపాయ ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిన తర్వాత కడిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఉల్లిపాయ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకు 2-3 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. మనకు చాలా టేస్టీగా ఉల్లిపాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమాటా పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా మెంతికూర పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకే కాదు, ఇడ్లీ దోశ వడల్లో కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 10 పచ్చిమిరపకాయలను మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 3 పెద్ద మెంతికూర కట్టలను కడిగి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మెంతికూరను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మెంతికూరకు ఉండే పచ్చివాసనంతా కూడా పోయేంత వరకు నూనెలో బాగా వేగనివ్వాలి. మెంతికూర బాగా వేగితేనే పచ్చడిలో టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయలు మెంతికూర ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కిలో కంటే కొంచెం తక్కువ టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం తక్కువ చింతపండు, టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మగ్గనివ్వాలి. టమాటా మగ్గి ఇలా వాటర్ అంతా బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. కంటిన్యూగా కలపాల్సిన అవసరం లేదు, మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది. టమాటాలోని వాటర్ అంతా ఎగిరిపోయి ఈ విధంగా దగ్గరికి అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు మెంతికూర, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఈ పచ్చడిలో మెంతికూర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం ఉడికించిన టమాటాను వేసుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టి ఒకసారి మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా వేసుకోకూడదు, కొంచెం పల్సెస్ ఇస్తూ వేసుకుంటే ఈ విధంగా బరకగా వస్తుంది. పచ్చడిని ఈ విధంగా వేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లోకి కూడా బాగుంటుంది. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తాలింపు మాడిపోతే టేస్ట్ బాగుండదు. తాలింపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా 4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మనకి టమాటా మెంతికూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే టమాటా మెంతికూర పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 10 ఎండుమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మాడిపోకుండా దోరగా వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 కిలో వంకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఈ విధంగా నలిగిన తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఈ పచ్చడిలో ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. 2-3 పల్సెస్ ఇస్తే సరిపోతుంది. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న పచ్చడిని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వంకాయ పచ్చడిలో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కలుపుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలన్నీ ఈ విధంగా కలిసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడేంత వరకు వేగనివ్వాలి. పోపంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ వంకాయ పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ, వడల్లో కూడా బాగుంటుంది. మనకి వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకే కాదు, ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బీరకాయ పచ్చడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని పల్లీలను బాగా వేగనివ్వాలి. పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండదు. పల్లీలు వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు, జీలకర్రను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి.
నువ్వులు జీలకర్ర కూడా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 10 పచ్చిమిరపకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో బీరకాయలను కడిగి పైన చెక్కును లైట్గా తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, బీరకాయ త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బీరకాయను మగ్గనివ్వాలి. ఈ విధంగా బీరకాయలో వాటర్ వస్తున్నప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటా, చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. బీరకాయలో కొంచెం తీపి ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటా బీరకాయను మగ్గనివ్వాలి. టమాటా బీరకాయ మగ్గి మనకి వాటర్ అంతా ఈ విధంగా బయటకు వచ్చినప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. బీరకాయ టమాటా బాగా ఉడికి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వులు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత అందులో 10 వెల్లుల్లి రెప్పలు, ఉడికించిన బీరకాయ టమాటా, బీరకాయ త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. పోపంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకు 4 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అన్నంలోకే కాదు ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. మనకి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బీరకాయ పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.